ఎడారి గాలిలో ఎక్కడో దూరం నుంచి ఒక మామిడి గింజ ఎగిరివచ్చి పగిలిపోయిన ఎడారి నేలలోని ఒక చిన్న చీలికలో పడుతుంది. తీవ్రమైన వేడి, మండుతున్న ఇసుకలో ఆ గింజ ఎండిపోతూ ఉంటుంది. అక్కడికి ఒక చిన్న ఏనుగు పిల్ల వచ్చి ఆ గింజను చూసి తన తొండంతో నీళ్లు తీసుకుని ఆ గింజకు పోస్తుంది. నీటి తడికి ఆ గింజలో ప్రాణం వస్తుంది. చిన్న మొలక బయటికి వస్తుంది. కొన్ని రోజుల్లో అది ఒక చిన్న మొక్కగా మారుతుంది. ఎడారిలో మొదటిసారి పచ్చదనం కనిపించడంతో అన్ని జంతువులు ఆశ్చర్యపోతాయి. ప్రతిరోజు ఎవరో ఒకరు నీళ్లు పోస్తూ ఆ మొక్కను కాపాడుతుంటారు. కొన్ని రోజుల్లోనే ఆ చిన్న మొక్క ఒక పెద్ద మామిడి చెట్టుగా మారుతుంది. పచ్చని ఆకులు, ముద్దుగా వేలాడే మామిడికాయలు. జంతువులంతా వేడినుంచి వచ్చి ఆ చెట్టు నీడలో కూర్చుంటాయి. మామిడి పండ్లు తింటూ సంతోషపడతాయి. కాని ఒకరోజు అకస్మాత్తుగా భారీ తుఫాను వస్తుంది. గాలి బలంగా వీచి ఆ మామిడి చెట్టు విరిగి నేలకూలిపోతుంది. జంతువులన్నింటికీ గుండె పగిలినట్టవుతుంది. వారి ఆశ, వారి ఆశ్రయం అన్నీ ఒక్కసారిగా కూలిపోయినట్టు. అప్పుడే ఆకాశం మేఘాలతో నిండిపోతుంది. భారీ వర్షం పడుతుంది. నీటి తడిచి ఆ చెట్టు వేర్ల దగ్గర నుంచి మళ్లీ ఒక కొత్త మొలక బయటికి వస్తుంది. కాని అప్పటికీ జంతువులు ఏడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే చూసిన వాళ్లు ఎవ్వరూ లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాయి.